திருப்பாவை 27వ பாசுரம். கூடாரை வெல்லும் சீர் கோவிந்த உன் தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்று நய பல்கலனும் யாம் அணிவோம் ஆடை உடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வரிவாறு కూడియిருந்து కులిందేలోర్ ఎంబావాయ్. భావము: తనతో కూడని శత్రువులను జయించెడి కళ్యాణగుణ సంపద గల గోవింద, నిన్ను కీర్తించి వ్రత సాధనమగు పర అను వాద్యమును పొంది పొందదలిచిన ఘన సన్మానము లోకులందరూ పొగడెడి తీరులో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చెడి దుద్దులు, పై భాగమున పెట్టుకొనిడి కర్ణ పువ్వులు, కాలి అందలు, గజ్జలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరించవలెను. తర్వాత మంచి వస్త్రములు ధరించవలెను. పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థము మోచేయ వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజించవలెను. నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసుడనవునట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడవు ఓ గోవింద, నిన్ను స్తుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక. నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి. ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి. దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి. ముంజేంతులకు కంకణాలు కావాలి. భుజములను అలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులను ఇంకా ఎన్నో ఆభూషణములను నీవనుగ్రహించగా మేము ధరించాలి, సన్మానమొందాలి. వీటన్నిటిని ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నెయ్యి మోచేది గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి. ఇది మా కోరిక. ఇట్లైనా మా వ్రతము మంగళప్రదమైనట్లే. అవతారిక: గోపికలు తాము ఆచరింపబోవు మార్గశీర్ష వ్రతమునకు కావాల్సిన పరికరములను వెనుకటి పాసురమున విన్నవించిరి. అందువారు అడిగిన ద్రవ్యములు సులభములే అయినను